హాయ్, హలో, నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది హెన్రీ కోవెల్ రెడ్వుడ్స్ స్టేట్ పార్క్ ఆఫ్ కాలిఫోర్నియా. ఇది అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో ఉంది. ఈ పార్క్ మొత్తము 4650 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఉంది. ఈ పార్కు చుట్టూ శాంతాక్రూజ్ మౌంటైన్స్ విస్తరించబడి ఉన్నాయండి. కొన్ని చెట్లు ఇంచుమించుగా 1500 సంవత్సరాల క్రితం నాటి చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదే రికార్డ్ స్థాయిలో ఓల్డెన్ ట్రీస్. ఈ ట్రీస్ మొత్తము రెడ్వుడ్ ట్రీసే ఇక్కడ ఉండేవన్నీ. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఇవి హైట్గా, చాలా హైట్గా, ఇవన్నీ 150 ఫీట్ హైట్ వరకు ఉన్నాయట. సో ఈ చెట్లకి 4 వైపులా కూడా కొమ్మలు వచ్చి స్ప్రెడ్ అయినట్లుగా ఉంటాయి. మధ్యలో మొదలుంది, 4 వైపులా 4 సైడ్స్ కూడాను కొన్ని చెట్లకి కొమ్మలు వచ్చి విస్తరించబడినట్లుగా, ప్లస్ ఈ చెట్లు ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేస్తున్నట్లుగా అనిపించింది మాకు. ఇంకా ఇక్కడ రెడ్వుడ్స్తో పాటు చాలా రకాల గడ్డి మొక్కలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చాలామంది హైకింగ్ చేస్తూ ఉంటారు. హైకింగ్ చేసే వాళ్ళు ఇంచుమించు 30 మైల్స్ వరకు హైక్ చేయాల్సి ఉంటుంది. చెట్లు చూస్తున్నారు కదా ఎంత హైట్లో ఉన్నాయో. మనము తల ఎత్తి చూడాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉండింది. 150 ఫీట్ హైట్ అంటే చాలా హైట్. మనం ఎంత హైట్లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి చెట్లని మనం చూడడం అనేది చాలా అరుదు. ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, చూడండి మొదలు ఎంత లావుగా ఉందో. సో ఇంకా కూడాను అవి చూడండి మధ్యలో గ్యాప్ వచ్చి ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. అదొక మంచి వ్యూ పాయింట్ లాగా అనిపించింది. అందరూ కూడాను విజిటర్స్ అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఈ విధంగా ఇక్కడున్న కొన్ని చెట్లు 700 సంవత్సరాలు, మరికొన్ని 500 సంవత్సరాలు, కొన్ని 1000 సంవత్సరాల క్రితం నాటి చెట్లు, 1200 సంవత్సరాల క్రితం నాటి చెట్లను కూడా ఇక్కడ మనము చూడవచ్చు. చెట్టు యొక్క ఏజ్ ఆ మొదలు సైజుని బట్టి మనము గుర్తించవచ్చు. ఎక్కువ లావుగా ఉంటే అది చాలా సంవత్సరాల క్రితం నాటిదని మనం గుర్తించవచ్చు. సో ఈ చెట్లు చూస్తున్నారు కదా, హైట్ చాలా హైట్. కొన్ని ఇక్కడ చెప్పడం అయితే 150 అడుగుల ఎత్తని మాకు చెప్పారు. ఇవి చూడండి, ఏదో ఎంత బాగా వ్యూ కానీ చూడడానికి, చెట్టు మధ్యలో అలా గ్యాప్ వచ్చి అలా చాలా బాగా అనిపించింది మాకు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చెట్టుని కొట్టేసి ఉన్నారు. ఇది ఏంటంటే ఈ చెట్టు 250 అడుగుల ఎత్తు వరకు పెరిగిందట. సో అది పడిపోతుందేమోనని ఆ చెట్టుని కట్ చేసేసారట. సో ఆ బార్క్, ఆ చెట్టు కొట్టేసిన మొదలు పైన నిలబడి ఇలా విజిటర్స్ అంతా ఫొటోస్ దిగుతుందో చూడండి. చెట్టు బార్క్ సైజ్ చూడండి ఎలా ఉందో, చాలా ఏదో ఎలిఫెంట్ లెగ్స్ లాగా అనిపించింది అక్కడ. ఇక్కడ ఇంకొక విజిటర్స్ సెంటర్ కూడా ఒకటి ఉంది. సో ఈ విజిటర్స్ సెంటర్లో మనము ఈ రెడ్వుడ్ పార్క్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ కానీ అంతా కూడా ఇస్తారు. సో ఈ చెట్ల యొక్క డిస్క్రిప్షన్ మొత్తం కూడాను పేపర్స్ అక్కడ పెట్టుంటారు, బ్రోచర్స్ లాగా. మనం అవి తీసుకొని చూసుకుంటూ వెళ్తున్నట్లయితే చెట్ల యొక్క ఏ చెట్టు వయసు ఎంత ఏంటి అనేది కూడా మనకు మొత్తము క్లియర్గా పిక్చర్ వచ్చేస్తుంది. ఈ చెట్టు చూసారా మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఇలా ఎక్కువ ఏజ్ ఉండేటువంటి చెట్లు కొన్ని, మధ్యలో తక్కువ ఏజ్ ఉండే చెట్లు కొన్ని, ఇలా మిక్స్డ్గా అనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ విజిటర్స్కి అన్ని రకాలటువంటి సౌకర్యాలను కూడా కల్పించారు. రెస్ట్ రూమ్స్ అయితేనేమి, కాఫెటేరియా కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇదొక బ్రిడ్జ్ ఉంది. స్టీమ్ ట్రైన్ ఒకటి వెళ్తూ ఉంటుంది. అంటే నడవలేనటువంటి వాళ్ళని ఆ ట్రైన్లో ఎక్కినట్లయితే మొత్తం రౌండ్ ట్రిప్ లాగా. ఈ బ్రిడ్జ్ క్రిందనే శాన్ లోరెన్జో రివర్ ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రివర్ పైన కూడా చిన్న బ్రిడ్జ్ ఉంది. సో ఆ బ్రిడ్జ్ పైన కూడా నిలబడి ఇలా విజిటర్స్ ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఈ ఫొటోస్లో చూడండి చెట్లు బ్రాంచెస్ 4 సైడ్స్ స్ప్రెడ్ అయ్యి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉన్నాయో. మీరు కానీ యూఎస్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ స్పాట్ని మాత్రం మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ.